అధికార పార్టీ ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యేకు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైతే పిలుపును రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తారు, 23 తారీఖు రాత్రి 12 తర్వాత ఆటోలన్నీ ఇంటి దగ్గర పెట్టి తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి అన్ని నేషనల్ హైవేస్ కానీ రాష్ట్ర రహదారులు కానీ ఇవన్నీ దిగ్బంధం చేసేటువంటి కార్యక్రమాన్ని 23 తారీఖు రాత్రి తర్వాత నుంచి మేము చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 24 తారీఖు రోజు వరకు గిట్ట ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికుల ఆకలి కేకలకు వాళ్ళు వీళ్ళకు న్యాయం చేయాలని ముందుకొస్తే సరే, లేదనంటే ఇంతకుముందు చెప్పినట్టు 25 తారీఖు రోజు ప్రజాభవన్ మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఏదైతే మా ప్రజాభవన్ ఉందో ఆ ప్రజాభవన్ చలో ప్రజాభవన్ ను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆటో కార్మికులు, క్యాబ్ కార్మికులు, రవాణా కార్మికులు అందరూ కూడా ఆ ప్రజాభవన్ కు చేరుకుంటారని కూడా ఈ సందర్భంగా జేఏసీ వెలుగు నుండి విజ్ఞప్తి చేస్తూ, ఇంకా పెద్దలందరూ చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి ప్రజలందరికీ పోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి పత్రికా ప్రతినిధులకు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, ఆటో కార్మికులు చాలా కష్టాలలో ఉన్నారు. దయచేసి ఇప్పటికీ 200 మంది మరణించారు. ఇకమైన వాళ్ళ ఆకలి చావులను ఆపాలంటే మీ పూర్తి సహకారం అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరూ దయతోటి వీళ్ళ యొక్క బతుకులు బాగుపరచడానికి మీరు కూడా కృషి చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఇప్పుడు మా జేఏసీ ఈ యొక్క సమావేశం ఇప్పుడు ముఖేష్ అన్న చెప్పినట్టుగా తెలంగాణలో ఉన్నటువంటి ఆటో క్యాబ్ డ్రైవర్ల పక్షాన మీడియా మిత్రులకు ప్రత్యేకించి మా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకునిగా పిసిసి ప్రెసిడెంట్గా ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు అవి చట్టబద్ధమా కాదా? భారత రాష్ట్ర ఎన్నికల సంఘానికి మీ మేనిఫెస్టో పెట్టి ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి, ఆటో డ్రైవర్లకు ఆటో నగరాలు ఏర్పాటు చేస్తామని చెప్పి, ఏదైతే ఈ చాలన్లు ఉన్నాయో 80% మాఫీ చేస్తామని చెప్పి, మీకు సబ్సిడీలో ఆటోలు ఇస్తామని చెప్పి, ఇవన్నీ భారత రాజ్యాంగం మీద ఎన్నికల సంఘానికి ప్రమాణం చేసి మీరు సీఎం అయి ఇవాళ మా సమస్యలు పట్టించుకోపోక ఏలన మాట్లాడుతూ, మేము సంవత్సరాల క్రితం ఉద్యమం చేసినప్పుడు అది రాజకీయంగా కొట్టేసిన తప్ప ఈ సమస్య లెక్క చూడలేదు, మా సమస్య పరిష్కరించలేదు. కాబట్టి రెండోది, ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు చాలా ఈ వారం 10 రోజులలో 2 సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరిగింది. అయ్యా మీరు ఏం చెప్తున్నారు? ఏదో ఒక సంఘం వచ్చి ఆటో కార్మికుల సమస్యలు నా దృష్టికి వచ్చినాయి, మీ సమస్యలను పరిష్కరిస్తా, నేను ఒక మంత్రిగా, ఈ రవాణా శాఖ మంత్రిగా ప్రభుత్వం అఫీషియల్గా నేను చెబితే మీరు పట్టించుకుంటారని చెప్పి 2 వీడియోలు తన సెక్రటరియట్ నుంచి విడుదల చేసిండు, ఇంట్లోకి వెళ్ళి విడుదల చేసిండు. ఇది చాలా అన్యాయం. నువ్వంటే నువ్వే చెప్పినావు, ఇదే బషీర్బాగ్లో సంవత్సరం 12వ నెల 2004 ఇదే బషీర్బాగ్లో మేము మీరేదో ప్రెస్ మీట్ పెడితే కోదండరామ్ గారు, సిపిఐ ఎమ్మెల్యే కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గారు ఒక పార్టీ సెక్రటరీగా, మేము జేఏసీ నాయకులుగా అందరం వచ్చి మీకు మెమరీలో ఇస్తే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు? మేము తెలంగాణ బిడ్డలందరూ, ఆటో బిడ్డలందరూ మా పార్టీ మాట ఇచ్చింది, మీరు మాకు అధికారం ఇచ్చారు, మీ సమస్యలు పరిష్కరిస్తా, మీరు రాజకీయ నాయకుల ట్రాప్లో పడకండి, మీరు రాజకీయం చేయకండి, మీరు కార్మికులు మా బిడ్డలు, బడుగు బలహీన వర్గాల బిడ్డలే ఈ రంగంలో ఉన్నారు, మీ సమస్య పరిష్కరిస్తా అని చెప్పి మాటిచ్చి నేటికి సంవత్సరం దాటింది. ఏం పరిష్కరించినవు? నువ్వు చెప్పినటువంటి పెట్టిన మేనిఫెస్టో డిమాండ్లు ఏ ఒక్కటి
నువ్వు ప్రకటించినవో ఏ ఒక్కటి అమలు చేసినవో మీరు చట్టబద్ధంగా ఒక మీటింగ్ పెట్టి అధికారుల మీటింగ్ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఈ ఏది చేయకుండా మేము సమ్మెకు వెళ్ళినప్పుడు మాత్రమే మీరు ప్రెస్ మీట్లు పెట్టి కొన్ని దళారీ సంఘాలు, కొన్ని కార్మిక ద్రోహం చేసే సంఘాలు, అక్కడక్కడ ఆర్టీఓ ఆఫీసులో ఫైల్ చేసుకునే సంఘాలు మీ దగ్గర పెట్టుకొని వాళ్ళ కండలు కప్పి ఇట్లాంటి తప్పుడు స్టేట్మెంట్లతోటి కొంచెం ఆటో కార్మికులను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా రవాణా ఆటో కార్మికులు కానీ క్యాబ్ కార్మికులు కానీ అమాయకులు కాదు. సోషల్ మీడియాలో ప్రతి నిమిషం నువ్వు 2004లో ఏం మాట్లాడినావో 24లో ఏం మాట్లాడినావో వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. మా ఆటో వాళ్ళు వీడియోలు మా నాయకుల కాకుండా లేవు. వాళ్ళు యూట్యూబ్లకి తీసి ఆ రోజు ఏం మాట్లాడు ఈ శాఖ మంత్రి అని చెప్పి రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మేము జేఏసీ నాయకులుగా మొత్తం ఈ రాష్ట్రం మొత్తాన్ని బంద్ పెట్టింది. ఒక ఆటోతో పాటు క్యాబులు ఉన్నారు, స్కూల్ పిల్లలకు పోయేటటువంటి స్కూల్ వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్తో పాటు జిల్లా టౌన్లో ఉన్నటువంటి స్కూల్ వాళ్ళు డ్రైవర్లు కూడా సంపూర్ణంగా ఈ బంద్లో భాగస్వామి అవుతారు. ఇప్పుడు మేము మాట్లాడుకున్నట్టుగా 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహిస్తాం. 24న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు దిగ్బంధం చేస్తాం. స్పందించకపోతే 25వ తేదీన ఏదైతే నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రి గారు నేను ధరల గడువులు నేను బద్దలు కొడుతున్నా సామాన్య ప్రజలకు నేను అందుబాటులో ఇస్తానని మాటిచ్చిన రేవంత్ రెడ్డి గారు నువ్వు ఏ ఒక్క రోజు కూడా ప్రగతి భవన్లో కూర్చోలేదు, ప్రజాభవన్లో కూర్చోలేదు, పేరు మార్చినావు తప్ప మనిషి అక్కడ ఒక సీఎం హోదాలో ఏనాడు కూర్చోలే, ఏనాడు ఒక సమస్య పరిష్కారం చేయలే కూడా. ఈ రోజు మేము సమ్మెకి వెళ్తే నువ్వు లండన్ పోయినా అమెరికా పోయినా ఎక్కడన్నావో ఏ దేశంలోనో తిరిగి వచ్చేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. లేదా కన్సల్ అధికారులతోటి మేము చట్టబద్ధంగా ప్రజాసంఘబద్ధంగా రవాణా శాఖ మంత్రికి సమ్మె నోటీస్ ఇచ్చినాం, కార్మిక శాఖ మంత్రికి సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఇది మీకు తెలియదా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? ఎస్బీ వ్యవస్థ లేదా? పోలీసు వ్యవస్థ మీద ప్రెస్ మీట్ పెట్టిన ఈ అర్ధరాత్రి మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, మా అటొక్క నాయకులను. అంత టెక్నాలజీ అంత సమాచారం మీకుంటుంది, మా సమస్య పరిష్కరించడానికి నీకు ఉండదా? కాబట్టి మా సమస్య పరిష్కారం అంటే ఆశమాస కాదు, మీరు మాటిచ్చురు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు చనిపోతున్నారు, మా ఉపాధిని గండి పట్టినావు, మాకు అన్యాయం చేసినావు. కాబట్టి ఈ ఉద్యమాన్ని మేము ఉవ్వెత్తున లేపుతాం. చివరికి మా సమస్య పరిష్కరించకపోతే సీఎం రాజీనామా చేసినా కూడా ఈ ఉద్యమం మొదలు పెడతాం. మాటిచ్చి మాట తప్పినావు, వీళ్ళ మమ్మల్ని మోసం చేసినావు, చట్టబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆటో కార్మికులను రవాణా కార్మికులను మోసం చేసినా కాబట్టి లక్షలాది మంది రోడ్డెక్కి నీ రాజీనామా కోరుతాం. ముఖ్యమంత్రి గారు మా సమస్య పరిష్కరించకపోతే అని చెప్పి మేము రాజకీయ నాయకుల సపోర్ట్ తీసుకుంటాం, బరాబర్ తీసుకుంటాం. మేము కార్మిక నాయకులుగా మాట్లాడితే నువ్వు స్పందించలేదనుకో రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు, అది బీజేపీ ఉండని, బీఆర్ఎస్ ఉండని, కమ్యూనిస్ట్ పార్టీలు ఉండని, అది ఎవరైనా ఉండని అన్ని పార్టీల సపోర్ట్ తీసుకుంటాం. నిన్ను గద్దె దింపదాకా ఎంట పడతాం మా సమస్య పరిష్కరించకపోదని చెప్పి మేము జేఏసీ తరఫున ఆటో కార్మికుల పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా రాజీనామా చేయాలనేది ఈ వేదిక ద్వారా టీయూసీఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 17 సంఘాలు 14 డిమాండ్లతోటి 15 రోజుల క్రితమే రవాణా శాఖ కమిషనర్కు లేబర్ కమిషనర్కు వినతి పత్రాలు సమ్మె నోటీసులు ఇచ్చాం. ఆ సందర్భంగా చెప్పాం ఈ సమ్మెని 23 అర్ధరాత్రికి వెళ్ళి సమ్మె చేయబోతున్నాం. ఈలోపు మాతో చర్చలు జరపండి, మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి వాళ్ళకు వినతి పత్రం ఇచ్చాం. 15 రోజుల కాలం అయింది. 17, 18 తేదీలలో పొన్నం ప్రభాకర్ 3 రంగుల కండువా వేసుకొని వాళ్ళ శంషాగన్లతోటి వాళ్ళ పట్టాగన్లతోటి వినతి పత్రాలు తీసుకొని అక్కడ ప్రకటిస్తున్న ఆయన మేము ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ కోటిస్తున్నాం, మీటర్ ఛార్జీలు మేము పెంచబోతున్నాం, ఆర్టీసీలో ఎలక్ట్రికల్ ఆటోలు మేము పెట్టట్లేదు అని ప్రకటించాం. సంతోషమే. మేము ఏమంటున్నాం, అసలు ఎవరిని పిలవాలి నువ్వు, ఏ సంఘాలని దగ్గరకు వస్తే ఎవరితో చర్చ జరపాలి నువ్వు అని ఆలోచించాలని కోరుతా ఉన్నా. గతంలో ఏ సంఘాలే కదా, అన్ని ట్రేడ్ యూనియన్ సంఘాలు ఇక్కడ ఉన్నాయి, ఇండిపెండెంట్ సంఘాలు ఉన్నాయి. ఇన్ని సంఘాలు కలిసి సమ్మె నోటీస్ ఇస్తే
ఎంత నిర్లక్ష్యంగా నువ్వు ఉన్నావో అర్థమవుతుంది పొన్నం ప్రభాకర్. 23 అర్ధరాత్రికి సమ్మె చేయబోతున్నా కనుక ఇంకా నీకు టైం ఉన్నది, 2-3 రోజులు టైం ఉన్నది. ఈ లోపు మా జేఏసీని నువ్వు పిలవాలి సెక్రటరీలకి. ఆ సమక్షంలో మా యూనియన్ల సమక్షంలో చర్చలు జరిపి నువ్వు ఏదైతే ప్రకటిస్తున్నావో సంక్షేమ బోర్డు ఇస్తా అని, మీటర్ ఛార్జీలు పెంచుతా అని, ఆర్టీసీలో మేము ఎలక్ట్రికల్ ఆటోలు తేవట్లేదని ఏదైతే చెప్తున్నావో ఆ చెప్పేటువంటి మాటలు మా జేఏసీతో చర్చలు జరిపి చెప్పాలి. ఏ రోజు నుంచి అమల్లోకి రాబోతున్నది సంక్షేమ బోర్డు, ఏ రోజు నుంచి మీటర్ ఛార్జీలు పెంచుతున్నాం అనేటువంటి విషయాలు కూడా క్లుప్తంగా చెప్పాలి. అట్లా చెప్పని ఎడల తీవ్రతరం చేస్తాం ఈ సమ్మె సందర్భంగా. ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. స్టేజ్ మీద ఉన్న ఆటో యూనియన్ పెద్దలు మరియు అలాగే ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే రవాణా శాఖ మంత్రి ఏంటంటే ప్రతి ఒక్క తెలంగాణ ఉన్న ఆటో డ్రైవరు ఈ కార్మికులు అందరూ సంతోషపడారు. ఎందుకంటే ఈ కష్ట సుఖాలు ఎవరికైతే బడుగు బలైన వర్గానికి చెందిన కింది స్థాయి కింది వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన మన కార్మిక రంగానికి మినిస్టర్ ఉన్నాడు కాబట్టి అందరూ సంతోషపడ్డారు. మనము తెలంగాణ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల సమస్యలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఏనాడు కూడా స్పందించలేరు. నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కూడా అందరం కలిసికట్టుగా ఉండి చేస్తామని కూడా ఈ సందర్భంగా జేఏసీ వెలుగు నుండి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆటో కార్మిక అదేవిధంగా రవాణా కార్మిక సంఘ కార్మికుల ఐక్యత. పోస్టర్ రిలీజ్ అయిపోయింది. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. హలో, 2 నిమిషాలు మాట్లాడుతున్నా. హలో, 2 నిమిషాలు నేను మాట్లాడుతున్నా, కొంచెం ఆగండి. హలో, ఆగండి, 2 నిమిషాలు నేను మాట్లాడుతున్నా.